అపూర్వ కారులో బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే నక్షత్ర దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు బేబీ అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, మమ్మీ ఆ సిఐ విక్రమ్ రాజమండ్రి నుండి సిటీకి వచ్చాడు. ఆ భూమిని కలవబోతున్నాడు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఫోకస్ అంతా ఈ కేస్ మీదే పెట్టినట్లు ఉన్నాడు. వెంటనే వెళ్ళి వాడిని కొనేయాలి. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా బేబీ, నేను చూసుకుంటాను అని అపూర్వ అంటూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు కూడా కలిసి ఒకే కారులో వెళ్తూ ఉంటారు. గగన్ పక్కన సీట్లో కూర్చున్న భూమి, కార్ ట్రబుల్ ఇచ్చింది బావా, సమయానికి నువ్వు దేవుడిలా వచ్చావు, థ్యాంక్స్ బావా అని భూమి మాట్లాడుతూ ఉంటే గగన్ వింటూ ఉంటాడు. తర్వాత భూమి కోసమే ఇన్స్పెక్టర్ ఒక చోట కారు ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ, సార్ కాస్త లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు అంటూ అక్కడికి వస్తుంది. అప్పుడే అపూర్వ దూరం నుండి కారు ఆపుకొని ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. భూమి కంటే ముందుగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బుతో కొనిద్దామనుకుంటే ఈ భూమినే ఒక అడుగు ముందుకు వచ్చేసిందే, ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ టెన్షన్ పడుతూ కారులో కూర్చొని ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటుంది. పర్వాలేదు మేడం, వెయిట్ చేశానులేండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే, ఆ బ్రేస్లెట్ ఎవరిదో తెలిసిందే సార్, చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ ఏవేవో నిజాలన్నీ చెప్పేసి ఫోన్లో ఆధారాలు చూపిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అపూర్వ చూసి మరింతగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఫోన్లో చూపించిన ఆధారాలు చూసేసిన భూమి, నా అనుమానం కరెక్టే సార్,